33 తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, గురువులకు సన్మానం. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణం ఆదివారం ఒక అద్భుతమైన కలయికకు వేదికైంది. నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాల ఆవరణలో 1991-92 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 33 సుదీర్ఘ విరామం తర్వాత బాల్య స్నేహితులు, గురువులు ఒకచోట చేరడంతో ఆ ప్రాంతమంతా విద్యార్థి ప్రపంచంలోకి వెళ్లిపోయింది. సరస్వతీదేవికి ప్రత్యేక పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత 3 దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితుల ఆనందానికి అవధుల్లేవు. ఒకరినొకరు గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ కొందరు ఆశ్చర్యంతో, మరికొందరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం అంటూ పాడుకుంటూ ఆత్మీయ ఆలింగనాలతో పలకరించుకున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన గురువులను సగౌరవంగా సత్కరించారు. గురువుల ఆశీర్వాదంతో పూర్వ విద్యార్థులు కలిసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరివేసుకుంటూ ఒకప్పటి పాఠశాల రోజుల్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో అందరూ కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. 33 తర్వాత కలుసుకున్న స్నేహితులను చూసి ఎంతో సంతోషించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం వారి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. నా పేరు మంగమ్మ అండి. మేము ఇక్కడ అందరం సమావేశం కావడానికి కారణం వచ్చేసి మేమంతా నా 10th క్లాస్ 1991-92 బ్యాచ్ అండి. దాదాపు 33 years తర్వాత మేమందరము కలవడం జరిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. గురువులను దాదాపు మా పాత గురువులు ప్లస్ కొత్త గురువులు అందరినీ కలిపి హెచ్ఎం గారిని సన్మానించడం జరిగింది. అలాగే మిత్రులకు కూడా కొంతమందికి సన్మానాలు జరిగాయి. తర్వాత మా మిత్రులందరూ కలిసి స్కూల్కి స్టేజ్ నిర్మించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండే వాళ్ళంతా మా మిత్రులు. మేము 1991-92 10వ తరగతి నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ స్కూల్లో పూర్వ విద్యార్థులు విద్యని అభ్యసించిన వాళ్ళు. మేమందరూ కలిసి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మేము చాలా సంవత్సరాల తర్వాత 33 సంవత్సరాల తర్వాత మేము ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థులు కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, చాలా సంవత్సరాలు అయిపోయింది. స్కూల్ ఎలా ఉందో అని మేము ఒకసారి వచ్చి పరిశీలించిన తర్వాత మేము ఏమైనా చేయాలనుకోని చెప్పి హెచ్ఎం గారిని అడిగాము. సార్ మేము ఇలా పాత విద్యార్థులు అందరూ కలిసాలనుకున్నాము, ఏమన్నా మీకు డొనేట్ చేయాలి సార్ అనుకున్నాము అంటే, ఇలా పలానా స్టేజ్ అయితే మాకు బాగుంటుంది అన్నాడు. మేము విద్యార్థులందరూ ఒక మాట మాట్లాడుకొని అందరూ చర్చించుకొని ఈ స్టేజ్ నిర్మించడం జరిగినది. దీనికి దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు అయినది. మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి అమౌంట్ వేసుకోవడం జరిగినది. ఈ స్కూలు మేము చదివేటప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి, చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ విద్యార్థులైతేనేమి, హెచ్ఎం గారు ముఖ్యంగా ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము పూర్వ విద్యార్థులు ఇలాగే కలిసి ఎలా ఉన్నామో ఇంకా మిగతా విద్యార్థులు కూడా అలాగే పూర్వ విద్యార్థులు అంతా కలిసి ఈ స్కూల్కి ఏదైనా వాళ్ళకి తోచిన సహాయ సహకారాలు అందించి అందరూ ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. మా పేరు ప్రకాష్. మేమందరూ 91-92 బ్యాచ్. సరేమండి, ఈరోజు ఇక్కడ మేము సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశము మా బ్యాచ్ 91-92 బ్యాచ్ అండి. ఇది 10వ తరగతి పూర్వ విద్యార్థులము. ఇక్కడ అందరూ సుమారుగా ఒక 50 మంది దాకా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. అలాగే ఇక్కడ మా స్కూల్లో డెవలప్మెంట్ అప్పుడు అసలు ఏం ఉండేది కాదు, జస్ట్ ఉన్న పెంకులు ఉండేవి. కానీ ఇప్పుడు అంతా స్కూల్ అంతా మారిపోయింది. అంతా నాడు కింద మొత్తం చేంజ్ అయిపోయింది స్కూలు. మా స్కూల్ అంటే ఏం కనపడడం లేదు. కానీ మా తృప్తి ఏమంటే, హెచ్ఎం సారు వచ్చిన వెంటనే మాకు ఏదో ఒకటి సాయం చేయమన్న వెంటనే మేము స్టేజ్ ఇవ్వడం జరిగింది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ సహకరించినందుకు మా పూర్వ విద్యార్థుల తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.